హాయ్ అండి. ఈరోజు స్వీట్ పొటాటోతో ఒక మంచి స్వీట్ రెసిపీ చేస్తున్నానండి. ఎలా చేయాలో చూసేద్దాము. దానికోసం ఫస్ట్ మనం స్వీట్ పొటాటోస్ని అయితే ఉడికించుకోవాలండి. ఉడికించిన తర్వాత దానికి పీల్ తీసేసుకొని మనము ఇలా తురిమే దాంతో మనము తురుముకోవాలి. నేనైతే 3 స్వీట్ పొటాటోస్ని అయితే తీసుకున్నానండి. అన్నిటినీ కూడా ఇలా తురిమేసుకోవాలి. ఉంటలు లేకుండా నీట్గా తురుముకోవాలి. ఇలా తురుముకున్న దాంట్లో మనం కొంచెం బైండింగ్ కోసం నేను గోధుమ పిండి వేసుకుంటున్నానండి. ఒక హాఫ్ కప్ అయితే పడుతుంది. ఇందులోకి అలాగే లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని మనం చపాతీ డఫ్ లాగా స్మూత్గా మెత్తగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనము పక్కకు పెట్టేసుకొని ఇందులోకి మనం స్టఫింగ్ కోసం కొంచెము ఇలా ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద ఒక టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలండి. ఇలా గీ కూడా హీట్ అయిన తర్వాత మనము ఒక కప్ వరకు కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నానండి నేనైతే. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అదైనా వాడుకోవచ్చు. సో నేను ఇది ఆల్రెడీ ఎండు కొబ్బరి పౌడరే కాబట్టి నేను జస్ట్ డ్రై రోస్ట్ చేశానన్నమాట. మంచిగా ఒక 5 మినిట్స్ రోస్ట్ అయిపోయిందండి. పచ్చి కొబ్బరి అయితే కొంచెం టైం పడుతుంది డ్రై అవ్వడానికి. సో ఇలా బాగా వేగిపోయిన తర్వాత హాఫ్ కప్ వరకు బెల్లంని తురుముకున్న బెల్లం వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలపెట్టుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా బాగా ముద్దలా వచ్చేంత వరకు మనము మిక్స్ చేసుకోవాలండి. అంతే. ఇలా వన్స్ ఉంట కట్టడానికి వస్తుందంటే మనం ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా చిన్న ఉంటల్లాగా తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో మధ్యలోకి మనము ప్రిపేర్ చేసుకున్న ఈ కోకోనట్ లడ్డూస్ని పెట్టేసుకోవాలి. అంతే. అంతా కూడా కలిసిపోయేలాగా మనము నీట్గా రౌండ్గా అనేసుకోవాలండి. అంతే. ఇలా బాగా స్టఫ్ చేసుకున్న తర్వాత దీన్ని టిక్కీస్ లాగా రౌండ్గా చేసేసుకోవటమే. సో ఇలా బాగా అంతా స్టఫ్ చేసుకొని నీట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ప్రెస్ చేసేసి దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. అంతే. ఇలా చేసుకుంటే మన స్వీట్ పొటాటో టిక్కీస్ అనేవి రెడీ అయిపోతాయండి. చాలా బాగుంటాయి. వన్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన మధ్యలోకి కొంచెం గోడంబిని అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది చూడటానికి. సో అలాగే ఇలా ప్రిపేర్ చేసుకునే లోపల మనము స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ పొటాటో టిక్కీస్ని అరేంజ్ చేసుకోవాలి. అంతే. సో రెండు పక్కల కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే మన ఈ స్వీట్ పొటాటో స్వీట్ రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి. చాలా బాగుంటుంది. తినేటప్పుడు మనకు సేమ్ బొబ్బర్లు తిన్న టేస్టే వస్తుందన్నమాట. సో మాకైతే రెసిపీ చాలా బాగా నచ్చిందండి. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.